హలో ఫ్రెండ్స్, గత వీడియోలో మనం ఆది బ్లౌజ్కి కొలతలు ఏ విధంగా తీసుకోవాలి, ఆ తీసుకున్న కొలతలతో ఏ విధంగా కట్ చేయాలనేది మనం నేర్చుకున్నాము. ఈ వీడియోలో ఆది బ్లౌజ్ టేపు ఉపయోగించకుండా సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా ఏ విధంగా కట్ చేయాలి అనేది నేర్చుకుందాము. జాగ్రత్తగా చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే కనుక మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతారు. అందుకని వీడియోని పూర్తి వరకు చూడండి. ఫస్ట్ మీరు ఇటువంటి పేపర్ తీసుకోండి, ఇలా ఫోల్డ్ చేయండి. సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం కింద ఎక్కువ తక్కువలు ఉంటే కనుక మీరు స్ట్రైట్ చేసుకోండి. ఇది మీరు స్ట్రైట్ చేసుకునే క్రమంలో కొంతమంది ఇలా క్రాస్ కట్ అయిపోతుందండి. అలా కట్ అవ్వకుండా ఉండాలంటే కనుక మీరు నేను చూపించాను కదా ట్రయాంగిల్ స్కేలు, అది ఉపయోగించండి. ఇలా సమానంగా పెట్టుకుని మన వైపున దీన్ని గీత గీయండి. దీని నుంచి మీరు ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని సరి చేసేయండి. తర్వాత మనం కుట్టడానికి కావాలి కదా మార్జిన్, ఈ మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా గీత గీసుకోండి. తర్వాత మన బ్లౌజ్ పొడవు ఎంత, ఆది బ్లౌజ్ ప్రకారమే కాబట్టి మనం ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా మార్క్ పెట్టుకోండి. పొడవు ఈ విధంగా పట్టుకుని ఈ గీత కాడ నుంచి ఇలా మార్క్ పెట్టుకోండి. తర్వాత మనం కట్ చేయడం కోసం పైన ఇంకో మార్క్ పెట్టుకోండి. ఈ 2 గీతలు కూడా గీయండి. ఈ విధంగా గీత గీసుకోండి. తర్వాత ఈ మెడ ఉంది కదా, ఈ మెడ గ్యాప్ ఎంత ఉందనేది మీరు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలాగ చూస్తున్నారు కదా, ఈ గీత కాడ నుంచి ఈ గీత వరకు మెడ ఇలా గీసుకోండి మార్క్. అంటే ఇది మెడ లైన్ అన్నమాట మనకి. తర్వాత నడుము, ఈ నడుము సెంటర్ చేసుకోండి. ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, మనకు సైడ్ కుట్లు ఉన్నాయి కదా, ఈ 2 కుట్లు సమానంగా పెట్టుకుని ఇలా మడత పెట్టండి సెంటర్కి. తర్వాత ఇక్కడ నుంచి ఎంత ఉంటే గుర్తు అక్కడికి పెట్టండి. తర్వాత మనం ఈ డాట్స్ కోసం కావాలి కదా, ఇక్కడ గుర్తు పెట్టుకోండి. అంటే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనకి డాట్స్ వస్తుందన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా సెంటర్గా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలా సమానంగా ఈ ముడతలు లేకుండా సమానంగా చూసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ గీత తీసుకున్నాం కదండి, ఈ గీత కాడికి పెట్టండి దీన్ని ఇలా. ఇప్పుడు పైన షోల్డర్ కూడా మనం కొలత తీసుకుంటాము. ఇలా కరెక్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే బ్లౌజ్ అంతా ముడతలో ఉంటుంది, కొంచెం లాగి పెట్టి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మీరు చంక తీసుకోవాలండి. కింద నుంచి మాత్రం చంక తీయొద్దు. చంక గుర్తు కింద నుంచి సమానంగా పెట్టొద్దు, షోల్డర్ దగ్గర నుంచి సమానంగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి కింద ఒకసారి పైకి కట్ చేస్తూ ఉంటాం, ఒకసారి కిందకి కట్ చేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ తేడా వస్తుంది. అందుకని మీరు షోల్డర్ దగ్గర నుంచి చంక తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మెడ దగ్గర పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా సమానంగా పెట్టుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర చూసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు షోల్డర్ దగ్గర గుర్తులు పెట్టుకోండి. తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇలా సమానంగా పెట్టుకుని ఈ చంక గుర్తు పెట్టుకోండి. లూజు వచ్చింది, చంక డౌన్ వచ్చింది. ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఒక గుర్తు పెట్టుకోండి. అవసరమైతే ఈ చంక దగ్గర కూడా ఒక గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ మెడ తీసుకున్నారు కదా, ఈ మెడ దగ్గర నుంచి ఇలా గీత గీయండి. జాగ్రత్తగా చూడండి. తర్వాత మనకి ఇక్కడ గుర్తు వచ్చింది కదా, ఇక్కడ మనం కుట్టాలంటే ఏం చేయాలి, మనం పైకి కట్ చేసుకోవాలి. పైకి మార్క్ చేసుకుని పైకి కట్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ లూజ్ గుర్తు వచ్చింది, ఇక్కడ నడుము గుర్తు వచ్చింది కదా, ఈ 2ని కలుపుతూ గీత గీయండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకోండి సుమారుగా. లేదంటే మీరు కొలిసి పెట్టుకోండి 1.5 ఇంచ్ అనేది.
తర్వాత ఇక్కడ మనం ఇంత తీసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా మీరు గీత గీసేయండి. కొలవ అవసరం లేదు, ఇలా క్రాస్గా తీసుకోండి. అంటే మనకి ఇది కుట్టడానికి కాబట్టి మనం కట్ చేయడానికి ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ఇలా రౌండ్ చేసేయండి. ఇప్పుడు ఈ చంక ఎంత ఉందనేది మీరు దీని నుంచి ఇలా కొలుచుకోవచ్చు. ఇది ఈ విధంగా మనకు చంక రెడీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు దీనికి రౌండ్ గీసుకోండి. మీ ఇష్టం, ఏ షేప్ గీసుకున్నా ప్రాబ్లం లేదు, ఇలా రౌండ్ తీసుకోండి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు మాత్రం దీని నుంచి వదిలిపెట్టి కట్ చేయాలి. ఎందుకంటే మనం దీనికి సరిపడా తీసుకున్నాం కదా, ఈ షోల్డర్స్ సరిపడా తీసుకున్నాము, మెడ సరిపడా తీసుకున్నాము, కాబట్టి దీన్ని వదిలిపెట్టి కట్ చేయండి. అది ఇది మనం ఆల్రెడీ వదిలిపెట్టి మనం మార్క్ చేసాం. చూసారా, ఇక్కడ షోల్డర్ కాబట్టి, ఇది చంక కాబట్టి మనం దీని నుంచి మార్జిన్ గీత ఇచ్చుకుని కట్ చేసాం. ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, కింద మనకి ఇది తక్కువ వచ్చింది కదా, ఇక్కడ నుంచి కొంచెం తక్కువ వచ్చింది కదా, కొంచెం పైకి ఇలా కొద్దిగా ఇలా పైకి ఇవ్వండి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి డాట్ కుడతాం కదా, అప్పుడు స్ట్రైట్గా వస్తుంది. నడుము దగ్గర పైకి కనిపించకుండా ఉంటుంది, పైకి లేకుండా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. కట్ చేద్దాం చూడండి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నామండి, ఫోల్డింగ్తోనే. చూసారా, ఇక్కడ మీరు కాట్ పెట్టుకోండి, అంటే మనకి ఇక్కడ కుట్టటాక అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం లైట్గా క్రాస్ తీయమన్నాను కదా, అలా క్రాస్ తీయండి. ఇక్కడ నుంచి ఇలా సెంటర్ పెట్టుకుని మీరు డాట్ పెట్టుకోండి వెనకాల. చూసారా, ఇది బ్యాక్ డాట్ అన్నమాట. ఇది మనం ఇక్కడ ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంతా ఇక్కడ డాట్ ఇచ్చేయండి. ఈ విధంగా. ఓకేనా? ఇంతవరకు మనం బ్యాక్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం చూడండి. ఇప్పుడు మీరు ఫ్రంట్ కట్ చేసే ముందు మనకి ఎంత పొడవు కావాలనేది దీని మీద ఒక గుర్తు పెట్టుకోండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కదా, ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ మనకు ఎంత పొడవు కావాలనేది మీరు ఇక్కడ నుంచి కుట్టేసాం కాబట్టి ఈ కుట్టు కింద గుర్తు నుంచి ఇలా పెట్టుకుని ఇక్కడ మనకు క్లాత్ కావాలి, ఇది గుర్తు పెట్టుకోండి. గుర్తు పెట్టుకుని ఇక్కడ ఫోల్డ్ చేసుకుని మనకి ఇంత క్లాత్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మన క్లాత్ తీసుకోవాలి. ఇది కింద స్ట్రైట్ చేసుకోండి, ఒకసారి క్లాత్ని పేపర్ని స్ట్రైట్ చేసుకోండి. ఇది స్ట్రైట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాం కదండి, ఈ ఫోల్డింగ్ కాడికి ఇలా పెట్టండి. ఇలా పెట్టి గుండు సూదులు పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా మీరు పిన్ పెట్టుకున్న తర్వాత ఇది మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నామండి. ఇది జాగ్రత్తగా చూడండి. మీరు దీని ప్రకారం కట్ చేసేయండి.
ఈ విధంగా మనం కట్ చేసుకున్నాము. తర్వాత దీని ప్రకారం గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా ఒక గుర్తు పెట్టుకుని స్ట్రైట్ గీత గీసుకోండి. చూసారా, ఈ విధంగా గీత గీసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ తీసేయండి. ఇప్పుడు ఇది మెడ కదా మనకి, ఇది మెడ గుర్తు నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకోండి. దీని మెడ ఎంత ఉందనేది మనం చూడాలంటే ఇప్పుడు ఇక్కడ కుట్టు మార్జిన్ ఉంది కదా, కొంచెం మార్జిన్ వదిలిపెట్టేసి మీరు ఇలా గుర్తు పెట్టండి ఇక్కడికి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఈ 2 గుర్తులు పెట్టుకోండి. ఈ 2 గుర్తులు అంటే ఇక్కడ కట్ చేయటానికి ఈ డాట్ కోసం ఇక్కడ గుర్తు చూసారా, ఇక్కడ సమానంగా పెట్టుకుని దీనికి ఖర్చు కావాలి కాబట్టి ఒక గుర్తు, ఈ డాట్ కోసం ఇంకో గుర్తు. అర్థమైందా? ఇప్పుడు ఇది కరెక్ట్ కొలత, ఈ కరెక్ట్ కొలత అండి. ఇదేమో కుట్టడానికి, ఇదేమో మధ్యలో డాట్ కోసం. ఇక అంటే మనకి ఇక్కడ రెడీ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ గీత గీసుకుని దీన్ని రౌండ్ చేసుకోండి. దీన్ని మార్జిన్ వదిలిపెట్టి కట్ చేసుకోండి. ఓకేనా? ఇది అయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మీరు ఇలా గుర్తు పెట్టుకోండి. సమానంగా పెట్టుకోండి, ఎక్కువ లాగొద్దు. సమానంగా పెట్టుకుని ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి, ఈ కిందకి గుర్తు పెట్టుకోండి. ఓకేనా? అంటే మనకి ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ కట్ చేస్తారు, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒక గీత గీసుకోండి. ఇది కూడా ఇలా కొంచెం లైట్గా క్రాస్ తీసుకోండి, కొద్దిగా ఒక 1/4 ఇంచ్ క్రాస్ తీసుకోండి. ఇది తర్వాత ఈ గ్యాప్ ఎంత ఉందో చూడండి. ఈ గ్యాప్ ఉంది కదా మనకి డాట్ కాడికి, ఈ గ్యాప్ ఉంది మీకు డాట్ కాడి నుంచి. ఈ గ్యాప్కి అంటే మనం ఇక్కడ కుడతాం కదా, ఈ కుట్టే కాడి నుంచి మీరు మార్జిన్ వదిలిపెట్టి ఈ గుర్తు పెట్టుకోండి. ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది తర్వాత ఇలా గుర్తుపెట్టుకుని దీని నుంచి కూడా ఇది ఇలా తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి కొలిచి చూసుకోండి, కరెక్ట్గా సరిపోయింది. చూసారా? ఇప్పుడు మీరు దీని నుంచి ఇలా స్ట్రైట్గా గీసేయండి. ఎక్కడెక్కడ దీంట్లో ఎక్కడ పార్ట్ ఉందో అక్కడ గీసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఇక్కడ మార్జిన్ వదిలిపెట్టి దీని నుంచి ఇక్కడ గీయండి. అంటే ఇక్కడ కుట్టు రావాలని మనం ఇక్కడ కట్ చేయాలి కదా, ఇది. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఫ్రంట్ ఎంత కుడతాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ గుర్తు వచ్చింది మనకి, ఇటు గుర్తు రావాలి కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇటు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు తీసుకున్నప్పుడు మీకు ఈ గుర్తు వస్తుంది. ఈ గుర్తు నుంచి ఈ గుర్తుకి ఈ గీతలు గీసేయండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. తర్వాత మీరు దీన్ని ఇలా రౌండ్ చేయండి. ఈ విధంగా రౌండ్ చేసి కట్ చేసేయండి. చూసారా, ఈజీగా ఉంటుందండి, టెన్షన్ ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని కూడా మీరు ఇలా స్ట్రైట్గా తీసుకుని దీనికి కొలతలే ఉండవండి, సుమారుగా అలా లోపలికి తీయండి. ఇలా లోపలికి తీయండి కొద్దిగా, అంతే, అయిపోయింది.
ఇప్పుడు దీన్ని కట్ చేయండి. ఇది కూడా మన మార్జిన్ ఇమ్మన్నాం కదా, ఇంచున్నర మార్జిన్ ఇచ్చుకుని కట్ చేసేయండి. ఇప్పుడు మనం డాట్స్ తెచ్చుకోవాలి కదండి. ఈ డాట్స్ ఇచ్చినప్పుడు సేమ్ మనం అనుకున్నాం కదా, ఇంతకుముందు కటింగ్స్లో చూసుకున్నాం కదా, అలా అదే విధంగా ఈ డాట్ ఇక్కడికి ఇవ్వండి. ఇక్కడ వరకు ఈ డాట్ ఇవ్వండి. తర్వాత ఇది కూడా మనం ఇలా క్రాస్గా పెట్టుకుని చంక వైపు నుంచి కూడా మనం ఇలా చూసుకుని చెక్ చేసుకుని ఈ డాట్ ఇవ్వండి ఇక్కడికి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ అయిపోయిందండి. ఒకవేళ మీకు మెడ వెడల్పు తక్కువ అనిపించింది అనుకుంటే కొంచెం లైట్గా రౌండ్ తీసుకోండి, కొద్దిగా లోపలికి కొద్దిగా, అంటే మీకు కంటికి తెలుసు కావాలా వద్దా అనేది. ఇంతవరకు మనకు అయిపోయింది. లేదు బ్లౌజ్ ప్రకారం అంటే బ్లౌజ్ ప్రకారం పెట్టేసుకోవచ్చు మేడ. ఇంతవరకు ఫ్రంట్ పార్ట్ కట్ అయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. బెల్ట్ కట్ చేయాలి, షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కట్ చేద్దామండి. షేప్ బెల్ట్ కట్ చేయడానికి మనం ఇటువైపున స్ట్రైట్ చేసుకోండి, తర్వాత కింద వైపు కూడా స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ముందు వైపు కుడతాకి క్లాత్ కావాలి కదండి, మార్జిన్. ఆ మార్జిన్ తీసుకోండి. తర్వాత కింద వైపు కుట్టడానికి కూడా మార్జిన్ కావాలి కాబట్టి కింద కూడా గీత గీసుకోండి. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ చూసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ రెండు సమానంగా చూసుకోండి. ఒక్కోసారి ఎక్కువ తక్కువ ఉంటాయి, ఏదో ఒక దాన్ని బేస్ చేసుకోండి. అంటే మనకి ఇక్కడ కుట్టు ఉంది కాబట్టి ఈ కుట్టు కాడ నుంచి ఇలా కొలవండి, ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడికి. తర్వాత మనకి ఇది వెడల్పు కావాలి కదండి. ఈ వెడల్పు ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పు, అంటే మనకి కట్ చేయడానికి ఇక్కడ కట్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత వెడల్పు రావాలంటే కింద కుట్టడానికి పైన కుట్టడానికి కావాలి కాబట్టి ఇక్కడ ఉరుగు వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ కూడా చూడండి, ఇక్కడికి వస్తుంది కదా. తర్వాత మనకి ఫ్రంట్ కొంచెం వెడల్పు ఉంది, ఇక్కడ వరకు ఇది వస్తుంది, అంటే మనం ఇక్కడ కట్ చేయాలి. ఇలా స్ట్రైట్గా తీసుకుని మీరు ఇక్కడ నుంచి క్రాస్ ఇచ్చేయండి. ఇలా క్రాస్ ఇచ్చేయండి. సారీ, ఇక్కడ పై గీతకి ఈ విధంగా వస్తుందండి. తర్వాత మనం ఇక్కడ నుంచి లైట్గా ఇలా క్రాస్ ఇచ్చుకుని ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మనం ఇచ్చుకుంటాము. 1.5 ఇంచ్. ఇది షేప్ బెల్ట్ కటింగ్ అయిపోతుందండి. ఇది షేప్ బెల్ట్. మనం చూసారా, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కూడా కట్ చేసాము. ఒకసారి మీరు దీంతో చెక్ చేసుకోండి. ఇంతకుముందు మనం చెక్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి. చూసారా, ఈ కుట్టు కలుస్తుంది, ఈజీగా సరిపోతుందండి. ఇప్పుడు ఇది సైడ్ కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఇలా కుడతాం కదా, ఇలా కుట్టినప్పుడు మనకి ఇక్కడ కింద సరిపోతుంది. అప్పుడు మనం కింద కూడా కుడతాం కాబట్టి రెండు సరిపోతాయి.
ఒకవేళ మీరు కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ అంటించిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఇది హ్యాండ్స్ అతక్క ముందు ఇలా సమానంగా పెట్టుకుని ఎక్కువ తక్కువ ఉంటే సరి చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడే కంటే ఇక్కడే సరి చేసుకుంటే సమ్ బెటర్. ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ ఈ కుట్టలతో కొంచెం తేడా రావచ్చు, వస్తే గనక, రాకపోతే సరే. అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్ రెడీ ఫ్రంట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ కింద నుంచి సమానంగా పెట్టుకుని ఈ చంక దగ్గర సరి చేసుకోండి. ఇది ఒక్కచోట మీరు సరి చేసుకోండి, ఇంకెక్కడ సరి చేసుకోవడం ఉండదు. అది కూడా ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఒక పాయింట్ ఎక్కువ తక్కువ కుడితే తేడా వస్తుందేమోనని. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కుడతాం కాబట్టి ఇది సరిపోతుంది. ఇలా చెక్ చేసుకోండి. ఇది కొంచెం ఎక్కువ వచ్చింది కదా, ఈ ఎక్కువ వచ్చింది మనకి డాట్ పడతాం కాబట్టి ఇది కూడా సరిపోతుంది. సరిపోతుందని నేను చెప్తున్నాను, మీరు కట్ చేసి కుడితే మీకు తెలుస్తుంది. ఒక పేపర్ తీసుకోండి, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు పెట్టుకోండి. కింద పేపర్ స్ట్రైట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే కనుక. మళ్ళీ దీని తర్వాత మార్జిన్ 1 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. ఎందుకంటే మనం లైనింగ్ బ్లౌజ్ కాదు కదా, లైనింగ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ ఇస్తే సరిపోతుంది. 1 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. ఇప్పుడు హ్యాండ్స్ దీని ప్రకారం అండి, సేమ్ ఇంతే. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టండి. అంటే మనకి ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా సమానంగా పెట్టండి. ఈ లూజ్ గుర్తు పెట్టుకోండి, ఎంత ఉంటే అంత. తర్వాత పొడవు గుర్తు పెట్టుకోండి ఇక్కడికి. ఇలా ఇలా సమానంగా పట్టుకుని ఈ చంక దగ్గర కూడా గుర్తు పెట్టుకోండి, ఈ గీత దగ్గర జరగకుండా. ఇది చంక దింపు కోసం, ఇది చంక లూజు కోసం. చూసారా? ఈ విధంగా గీసుకున్న తర్వాత మీరు అవసరం అయితే కనుక మీకు ఈ షేప్ తీయడం ఎలా కుదరదు అనుకుంటే ఇప్పుడు ఈ షేప్ ఉంది కదండి, దీని ప్రకారం ఇక్కడికి కూడా మార్క్ చేసుకోండి. ఓకే? ఇప్పుడు దీని ప్రకారం స్కేల్తో గీత గీయండి. అంటే ఇక్కడికి రావాలంటే మనకి ఇక్కడ కట్ చేయాలండి. ఇప్పుడు ఇది కూడా పొడవు ఇక్కడ వరకు ఉందంటే ఇక్కడ కట్ చేసుకోవాలి మనం. అవును కదా? ఎందుకంటే ఈ కుడితేనే కదా మనకి ఇక్కడ వస్తుంది. అందుకని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇది మనం ఇందాక షేప్ కోసం తీస్తున్నాం కదా, దీన్ని కలుపుకుంటూ ఇక్కడికి తీసుకున్నాం. ఇంకో గీత కట్ చేయడం కోసం మనం ఈ పైకి తీసుకుంటాం ఈ విధంగా. తర్వాత ఇక్కడ మనం ఎప్పటిలాగానే 1.5 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. ఇప్పుడు ఇది కట్ చేసేయండి. చూసారు కదా? ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ షేప్ ఇవ్వాలి కదా మనం. ఇక్కడ నుంచి ఇలా లోపలికి షేప్ ఇవ్వండి. ఈ విధంగా కనిపిస్తుంది కదా మీకు? ఈ విధంగా షేప్ ఇవ్వండి. షేప్ ఇచ్చిన తర్వాత దీన్ని కూడా కట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ మార్గం అండి కట్ చేయడం. కాకపోతే చాలా ప్రాక్టీస్ చేయండి మీరు. ఎందుకంటే క్లాత్ ఇటు అటు మనం పట్టుకునేటప్పుడు ఇటు అటు జరిగిపోతుంది క్లాత్ అనేది. అలా జరగకుండా ప్రాక్టీస్ చేస్తే మీకు కరెక్ట్గా ఎక్కడైతే పట్టుకున్నామో, ఎక్కడైతే మార్క్ పెడుతున్నామో అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీకు చూడటంలో ఇదంతా చాలా ఈజీగా అనిపించింది. మీరు బ్లౌజ్ పెట్టి కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అది మీరు 1-2 చేస్తే కనుక మీకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకేనా? అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.